హల్లెలూయా. మనము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అందరూ తల వంచుకొని నమస్కారం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ గణనామానికి, మహోన్నతమైన పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి మరలా మీ యొక్క సన్నిధానము బైబిల్ తరగతి సమయంలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. గడిచిన బుధవారం ఇదే సమయం నుంచి మరలా ఈ వారం దినములన్నిట మమ్మల్ని కాపాడి భద్రపరిచి అనేకమైనటువంటి విషయాల గుండా మా జీవితాలు వెళ్ళినప్పుడు మమ్మల్ని నడిపించినటువంటి మీ నడిపింపు, మీరు చూపించినటువంటి కృప, మా జీవితాల్లో కలిగిన పరిస్థితులన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంటున్నాము. శోధన, కీడు మీ పిల్లలను ఎప్పుడు సమీపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి ఇదిగో వాటిని మీ పిల్లలు జయిస్తూ, ఇదిగో మా ప్రభు వారి వ్యక్తిగత ఆత్మీయ అనుభవాన్ని, వ్యక్తిత్వాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటున్నాను. అటువంటి గొప్ప కృప ప్రతి బిడ్డకి విస్తరింపచే. పాపము, చీకటి వలన కలిగే భ్రమకు లోనవక వాటిని జయించి మీ పిల్లలు ఇదిగో వారి యొక్క పవిత్రతను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయి. ఈరోజు మరలా ఈ పరిచర్యను ఆశీర్వదించి దీవించండి, వ్యర్థతను దూరం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మనము దానియేలు గ్రంథమును చూస్తుంటున్నాము. కొద్ది నిమిషాలు ఇదేనో మనకున్నటువంటి సమయంలోనే మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానము చేసుకుందాం. పిల్లలారా, ఈరోజు నేను దానియేలు గ్రంథము 2వ అధ్యాయము నుంచి మరి 1-2 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకున్నటువంటి సమయంలో మన ఆత్మీయ జీవితాల ప్రయోజనార్థం ఈ విషయాలను మనం జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదిగో మీ ఎదుట నేను ఉంచినటువంటి పోస్టరు ఉంది కదా, చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో ఆ యొక్క బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కలిగిన దర్శనం యొక్క రూపం అది. మరి అది అనేక పిక్చర్స్లో మనకు ఉంటుంది. గూగుల్ పిక్చర్స్లో మనం టైప్ చేస్తే దానియేలు 2nd చాప్టర్స్ ఇమేజెస్ అన్ని కొడితే దాని రిలేటెడ్ ఇమేజెస్ అన్నీ మనం చూడవచ్చు. ఇదివరకు అలాంటి మీడియం అనేది మనకు అందుబాటులో లేదు, ఇప్పుడు అందుబాటులో ఉంది. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ మనం చూడవచ్చు. ఏ చాప్టర్కి సంబంధించి ఆ చాప్టర్స్ ఇమేజెస్ అన్ని కొడితే వచ్చేస్తాయి మొత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చూడండి, ఇది దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకి కలిగిన కళలో ఉన్నటువంటి రూపం. మరి అక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయి. మా తల భాగము బంగారం, మేలిమి బంగారం. ఆ యొక్క భుజములు మొదలుకొని ఉదర భాగం వరకు కూడా వెండి. 3వది ఇత్తడి, బ్రాంజ్. 4వది ఇనుము మోకాళ్ళ భాగము నుంచి క్రింద భాగం పాదము దగ్గరకు వచ్చేటప్పటికల్లా మట్టి, ఇనుము మట్టి కలిసినటువంటి ఇది కూడా ఉంటుంది. తర్వాత మీరు వచ్చి దగ్గరగా అది చూడవచ్చు. తర్వాత మరొక పోస్టర్ కూడా ఉంది, చూపిస్తాను. అంతేకాదు తమ్ముడు నోవా కూడా మనకి మీడియాలో చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. ఏంటి ఈ
బంగారపు తల అంటే అదేంటి? బంగారం. ఇంకా 2వ అధ్యాయము దానియేలు గ్రంథములో నెబుకద్నెజరుకు కలిగిన ఈ కళ ఇంకొక 2 సార్లుగా దేవుడు చూపిస్తాడు. 7వ అధ్యాయంలో చెప్పాడు, అలాగే ఇంకా తర్వాత అధ్యాయంలో కూడా చెప్పాడు. సో 3 times ఇదే నెబుకద్నెజరు కలిగిన కళ 3 సార్లుగా రిపీటెడ్గా చెప్పబడింది దానియేలు గ్రంథంలో. ఏంటి వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు మనం చక్కగా చూద్దాం. దాని తర్వాత ఒకటి చక్కగా మరి మన యొక్క శక్తి మేరలో, మా అవసరత మేరకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా మనం దేవుని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పిల్లలారా, ఏంటంటే మన దేవుడు సింహాసనాసీనుడైన దేవుడు. మన దేవుడు ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. మొదటి నుంచి కూడా ఆయన మొదటి నుంచి ఏలుచు ఉన్నవాడే. స్తోత్ర, హల్లెలూయా. ఆయన ఆది నుంచి నేను ఉన్నవాడను అనువాడను. ఇదిగో ఈ విషయాలు మాట్లాడుతూ ఉండగా ఒక కీర్తన కూడా, ఒక పాట కూడా రాయటం జరిగింది. అది ఇంకా కొంత ఐడెంటిఫై చేస్తున్నాం. వచ్చే వారం పాడుకుందాం దేవుని చిత్తమైతే. దేవుని పిల్లల, మన దేవుడు ఉన్నవాడు. ఆయన రూల్ చేస్తున్నాడు ఇప్పటికీ. దేవునికి స్తోత్రం. ఆయన రూలింగ్ జరుగుతుంది. నీ రాజ్యము వచ్చునుగాక అని అన్నాడు కదా. మరి అదేంటి? అవును, అది భూమి మీద యేసు ప్రభువారు, అలాగే ఆయన విశ్వాసం ఉంచినటువంటి ఆయన పిల్లలు, మొదట ఇజ్రాయేలు, ఆ తర్వాత అన్యజనులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచినటువంటి దేవుని జనాంగం, విశ్వాస సంబంధులు. మొదట అబ్రహాము సంతానం ఇజ్రాయేలు, విశ్వాస సంబంధులే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళంతా విశ్వాస సంబంధులే. ఎఫెసీ పత్రిక మనం చదివితే పరిశుద్ధులతో ఏకపట్టణస్థులం. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? మొట్టమొదట పరిశుద్ధులు అంటే అది ఇజ్రాయేల్. వాగ్దానములు లోకములు దేవుడు లేని వారిగా ఒకప్పుడు అన్యజనులుగా మీరు ఉన్నారు. ఇప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం మూలముగా అన్యజనులుగా ఉన్నటువంటి మీరంతా కూడా వాగ్దానములలో పాలివారయ్యారు. అంతేకాదు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, ఒక జనం. ఆమె అలాగే ఇజ్రాయేలు అన్యులు అనేటటువంటిది లేదు. స్తోత్రం. ఒకప్పుడు అది ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇదిగోండి అబ్రహాముకు ఉన్నటువంటి ఆ విశ్వాసం, దేవుణ్ణి విశ్వసించే ఆ గొప్ప భాగ్యము, ఆశీర్వాదములోనికి యేసుక్రీస్తు ద్వారా లోకమంతా కూడా ఇదిగో తీసుకురాబడింది. అందుచేత అన్యజనులు యూదులకున్న ఆధిక్యతలన్నిటికీ వారసులుగా చేయబడ్డారు త్రూ జీసస్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు కూడా యేసుక్రీస్తు ద్వారానే. ఎఫెసీ పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. ఏమంటాడంటే 4వ అధ్యాయంలో 3-4 అధ్యాయంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్పండి? కార్నర్ స్టోన్. ఒక ఏ ఇంటిని కట్టడానికైనా ఒక మూలరాయి అనేది ఉంటుంది. ఫస్ట్ ఆ రాయి పెడతారు, అక్కడ నుంచి తిప్పుతారు కట్టడం అంతటిని. అది మూలరాయి. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా ఇదిగో మరి మీరు ఆ మూలరాయి మీద మనం కట్టబడుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు అలాగే అన్యజనుల మీద మనమందరం కూడా దేవునికి నివాస స్థలముగా ఉండటానికి, దేవునికి పరిశుద్ధమైన ఆరాధనలు ఆ ఆలయములో జరిగించబడటం కొరకై క్రీస్తు యేసు కట్టడమునకు మూలరాయి అయి ఉండగా ఆ మూలరాయిని ఆధారం చేసుకొని కట్టడం అంతా ఒక కట్టడము వలె మనము కట్టబడుతూ ఉంటున్నాం అని అంటాడు. అద్భుతమైనటువంటి ఒక విషయ విశ్లేషణ అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. కనుక దేవుని పిల్లలారా, మరి మీ రాజ్యము వచ్చునుగాక అని మీరు ప్రార్థించండి అని ప్రభువు చెప్పాడు. ఆయన రాజ్యం రాలేదా? అది ఏ రాజ్యం అంటే అది 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద
తన కుమారుడు యేసు ప్రభువు ద్వారా మరి పరిశుద్ధులు చేసే రాజ్యం. చూడండి, అది ఇంకా రాలేదు, రావాల్సి ఉంది. అది ఎప్పుడు ఏంటి అనేదంతా కూడా ఇదిగోండి ఈ మ్యాప్ను అనుసరించే ఉంటుంది. అది నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 1000 ఏళ్ల పరిపాలన అనేటటువంటిది ఇంకా రాలేదు. అధికారాన్ని యేసు ప్రభు వారు ఇంకా ఈ భూమి మీద రూలింగ్కి ఇంకా అది భౌతికంగా ప్రారంభించలేదు. ఆయనతో పాటు పరిశుద్ధులు, ఇశ్రాయేలు మరియు అన్యులు, మనమంతా. అయితే అది రాకపోయినా సరే పరిశుద్ధ దేవుడు రూలింగ్లోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆది నుంచి ఇప్పటి వరకు కూడా రూలింగ్. ఆ విషయాలకు సంబంధించి మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఈరోజు నేను మీకు చేసే ధ్యానానికి ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు. తేటైన కృతజ్ఞత గల హృదయము, అందువలన మనం పొందే ఆశీర్వాదం. అందరు చెప్పండి. తేటైన కృతజ్ఞత గల హృదయము, అందువలన మనము పొందే ఆశీర్వాదం. మరలా చెప్పండి. తేటైన అనే మాట ఎందుకు అనంటే తేటగా లేని స్థితి కూడా ఉంటుంది. అంటే కొంత కల్మషం. మరి ఇదిగోండి, కృతజ్ఞత అనేది ఉంటుంది కానీ అనేక మరి లోపాలతో అది ఉంటుంది. అలా కాకుండా ప్యూర్, చాలా చాలా తేట అయినటువంటి మంచి హృదయంతరంగం, కృతజ్ఞత గల హృదయంతరంగం, తేట అయిన కృతజ్ఞత గల హృదయంతరంగం, అందువలన మనకు కలిగే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం ఈరోజు సందేశానికి టైటిల్గా పెట్టుకోవచ్చు. తేట అయిన కృతజ్ఞత గల హృదయం. మళ్ళీ ఒకసారి చెప్తాం. తేట అయిన కృతజ్ఞత గల హృదయం, అందువలన మనకు కలిగే ఆశీర్వాదము లేక ప్రయోజనము. చూడండి, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ 2వ అధ్యాయంలో. ఆ విషయాన్ని మరి ఈరోజు దేవుడు 2వ అధ్యాయం నుంచి మన ముందుకు ఆ విషయాన్ని తీసుకొస్తున్నాడు దేవుడు. దయచేసి దేవుని వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో నేను చెప్తాను వచనం. 2వ అధ్యాయంలో 20వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం దేవుని వాక్యాన్ని. నేను చదువుతాను, దయచేసి చూడండి. 19 నుంచి కూడా. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవే వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను. ఎలాగనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసివని దానియేలు మరలా చెప్పారు. పరిశుద్ధమైన తండ్రి, మీ నామానికి స్తోత్రం. మరొకసారి చదవండి వాక్యాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలకు కావలసినటువంటి వాక్యమును ఆలోచనను కలిగించండి. అత్యధికంగా మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దానియేలు దేవునికి చేసిన కృతజ్ఞత ఎప్పుడు అంటే అది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఆ రాజుకు వచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మాండమైనటువంటి కళ వచ్చింది.
ఆ దృశ్యాన్ని ఆయన మర్చిపోయాడు. అది అతన్ని కలతపరిచింది. జ్ఞానులను పిలిచాడు, చెప్పమన్నాడు. వారు చెప్పలేమన్నారు. ఇంకా ఏమన్నారంటే, అయ్యా ఇదిగో నీవు అడిగిన ఈ ప్రశ్న ఇంతకుముందు రాజుల్లో ఏ రాజు కూడా అడగలేదు. మరి ఇదిగోండి మీరే అడుగుతున్నారు. అడిగేదేదో అడుగుతున్నారు, అదేంటో చెప్పండి, మేము చెప్తాం అని అంటున్నారు. అతను మర్చిపోయాను. సరే ఏమన్నాడంటే, అసలు మీరు కళ చెప్పండి, పోనీ భావం చెప్పకపోయారు, ఉట్టి కళ చెప్పండి అని అన్నాడు. అప్పుడు మీరు భావం కూడా చెప్పగలవారు అని నాకు అర్థమవుతుంది, నాకు వచ్చిన కళ ఏంటో చెప్పండి, భావం అట్టు ఉంచండి అని కూడా అన్నాడు. కాదయ్యా, ఇటువంటి ప్రశ్నలు మనుషులకు చెప్పడం అసాధ్యం. మరి ఈ సంగతులు దేవతలుగా ఉన్నవారే, దేవుడే ఇటువంటి విషయాలను ఎరిగినవాడు. మరి ఆ దేవతల నివాసాలు మనుషులతో ఉండవు కదా అని అన్నాడు. చూడండి, అప్పుడు రాజుకి అది అర్థం కాలేదు. ఆయన బాధ ఆయనది, ఆయన టెన్షన్ ఆయనది. ఆయనకు తెలిసింది అదే, మీరు ఈ విషయాన్ని చెప్తే బ్రతుకుతారు, లేదంటే చచ్చిపోతారు. అంటే ఆ గుంపులో దానియేలు కూడా ఉన్నాడు. అది ఒక ఒత్తిడి, అది ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం. జ్ఞానులందరినీ కూడా రాజు చంపడానికి సిద్ధమైపోయాడు. అటువంటి పరిస్థితుల్లో దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు. లాస్ట్ వీక్ మనం ఆ సంగతులన్నీ కూడా చెప్పుకున్నాం. తన యొక్క 3 స్నేహితులకి ఆ యొక్క సంగతిని తెలియపరిచి, పరలోకమందున్న దేవుని కృపను మనం ఇప్పుడు పొందుకోవాలి. ఇదిగో మనమే కాదు, బబులోనులో ఉన్న జ్ఞానులందరూ కూడా చంపబడేటటువంటి క్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితి విషయమై దేవుని నుంచి మనం కృపను పొందాలి. అందుచేత మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నేనున్న చోట ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరి చూడండి, దేవుని బ్రతిమలాడారు. ఎలా మరి చూడండి, ఆ భారము, కొన్నిసార్లు మనము భారములు ఎదుర్కొంటున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు భారాలు, మిక్కిలి కష్టమైనటువంటి పరిస్థితులు మన జీవితాలకు వచ్చి పడినప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని పిల్లలారా. భారముతో ఉన్న హృదయము చేసే ప్రార్థన ఎలాంటిది? భారము లేకుండా ఉన్నప్పుడు చేసే ప్రార్థన ఎలాంటిది? భారముతో ఉన్నప్పుడు మనుషుడు చేసే ప్రార్థన గొప్పది. ఆ ప్రార్థన చూడండి, అంతరంగపు లోతులో నుంచి, అడుగు భాగము నుంచి, మరి ఇదిగోండి మన హృదయం అంతా కూడా దైవ సన్నిధానములో కుమ్మరించుకొని మనము దేవుని సన్నిధిలో ఇదిగో అన్నిటిని మరిచి, అన్నిటిని విడిచి ప్రార్థిస్తా. ఆ ప్రార్థన గొప్పది. భారభరితమైన ప్రార్థనలు ఎక్కడున్నాయి చెప్పండి అంటే మీరు చెప్పరా ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ప్రార్థన గురించి చెప్పండి అంటే ఎవరన్నా తగ్గుతారా మీలో? అంత అనుభవం దేవుడు మనకి ఇచ్చాడు. భారమైన ప్రార్థనలో భారం తేగడం గ్రంథంలో మనం చూస్తాం. అలాగే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఆ విషయాన్ని బయలుపరిచాడు. చూడండి, ఆ నెబుకద్నెజరుకు వచ్చిన దర్శన రూపంలో దానియేలుకు రాజు బయలుపరిచాడు, కనపడిపోయింది. వెంటనే దానియేలు ఇక చాప చుట్టేసి మొదలు పెట్టేసి రాజు దగ్గరికి వెళ్ళాడా? చూడండి, వెంటనే వెళ్ళలేదు, కానీ దేవుణ్ణి ఎన్నో మాటలతో అతడు స్తుతించాడు. 7 విధాలుగా ఆయన మాటలు ఉన్నాయి. చూడండి, మొదటిది, ఎందుకంటే జ్ఞాన బలము ఆయనకు చెందినవి. 7 విధాలుగా దేవుణ్ణి స్తుతించాడు. 7 విధాలుగా ఆయన స్తుతించిన మాటలు ఉన్నాయి. మరి రాజుకు ఆ దర్శనాన్ని, ఆ కళ భావాన్ని చెప్పటానికి వెళ్ళకముందే, అతనికి ఆ సంగతి బయలుపరిచిన తర్వాతనే అతడు ఇంకా అక్కడే ఉండి దేవుని స్తుతించాడు. దానికి కారణము దేవునికి సంబంధించి 7 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆయన జ్ఞాన బలములు కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మొదటిది, జ్ఞానము మరియు బలము ఆయనకు చెందినవి. ఏంటది చెప్పండిరా? జ్ఞానము మరియు బలము.
హల్లెలూయా, స్తోత్రం. జ్ఞానము మరియు బలము. ఫర్ విజ్డమ్ అండ్ మైట్ ఆర్ హిజ్. బలము, జ్ఞానము ఆయనకు చెందినవి. బ్లెస్డ్ బి ది నేమ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రభు నామము ఎప్పటిప్పటికీ స్తుతింపబడును గాక. దేవుని నామము గణపరచబడును గాక. దేవుని నామము ఆశీర్వదింపబడును గాక. ఎందుకంటే బలము, శక్తి ఆయనకు చెందినవి. ఆమేన్. అది దేవుడు ఆయనకు చెందినవి ఏమిటంటే చెప్పండి. వీరుడు తన వీరత్వాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి చెప్పండి? దేవునిని బట్టి అతిశయించాలి. ఎందుకంటే ఆయన జ్ఞానము ఆయన సొంతం. జ్ఞానము తక్కువదైనా ఎక్కువదైనా అది ఆయనకి సంబంధించింది. అదే చెప్తున్నాడు. జ్ఞానము నాకు లేదు ఓ దేవా, ఇదిగో ఇప్పుడు నేను కలిగి ఉన్నాను. ఈ జ్ఞానము అనేది నీ వలన కలిగింది. హల్లెలూయా. జ్ఞానము ఆయన సొంతం. ఆయన విస్తారమైన జ్ఞానాన్ని కలిగినటువంటి దేవుడు. ఎంతైన జ్ఞానం ఆయన యొద్ద ఉన్నది. బలము ఆయన సొంతం. బలము నీదే, జ్ఞానము నీదే ఓ దేవా. ఎంతటి సంగతి. ఇప్పుడు మేము ఈ సంగతిని అడిగాం, రేపు ఏ సంగతి వచ్చి పడద్దో మాకు తెలియదు. ఒకవేళ వచ్చినా అది దాన్ని అడిగినా నీవు మాకు చెప్తావు. జ్ఞానము మరియు బలము అవి నీకు చెందినవి దేవా. ఈరోజు దేవుని పిల్లలారా, మరి ఇదిగోండి ఈ సంగతి దేవుని పిల్లలు ఎరగవలసి ఉన్నది. దేవునిని ఎందుకు స్తుతిస్తున్నాడు అని అంటే ఆయన జ్ఞానమును కలిగి ఉన్న దేవుడు. జ్ఞానము ఆయన యొద్ద ఉన్నది. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువుగా ఉంటే అవి ఏం చేయాలి చెప్పండి? అతడు దేవుణ్ణి అడగాలి. కనుక దేవుని పిల్లలారా చూడండి, రెండవది ఆయన కాలములను సమయములను మార్చువాడు. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానము ఆయనకు చెందింది, బలము కూడా ఆయనకు చెందింది. అందరికీ వాటిని ఆయన ఇచ్చేవాడు. రెండవది కాలములను సమయములను మార్చువాడు. ఆమేన్. అండ్ హీ చేంజెస్ ద టైమ్స్ అండ్ ద సీజన్స్. ఆయన సమయాలను, కాలములను, సీజన్స్, కాలములను, స్థితిగతులను, వాతావరణ పరమైన పరిస్థితులను మార్చేసేవాడు ఆయన. కాలములను సమయములను మార్చువాడు. ఎండాకాలంలో ఎండే కాదు, వర్షాకాలంలో వర్షాకాలమే కాదు, చలికాలంలో చలే కాదు, రివర్స్ కూడా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చేయగలడు, మనుషుడు చేయలేడు. ఒకసారి ఏమైంది? హిజ్కియాకు ఒక సూచన ఇస్తాడు దేవుడు. ఆహాజు ఎండ గడియారములో 7 మెట్లు వెనక్కి ఎక్కిపోతాయి. ముందుకు నడుస్తున్నటువంటి నీడ వెనక్కి జరుగుద్ది. అంటే ఏం జరిగింది? భూమి రివర్స్ తిరిగింది అని చెప్తారు కొంతమంది. భూమి ఇటు తిరిగింది, అప్పుడే నీడ వెనక్కి వస్తుంది. దేవునికి స్తోత్రం. అది మనిషి చేయగలడా? మనిషి చేయలేడు. ఎలాంటి మాట ఆయన కాలములను మార్చేవాడు, సమయములను మార్చువాడు. కాలములు, సమయములు ఆయన స్వాధీనములో ఉన్నాయి. అపోస్తలుల కార్యముల 1వ అధ్యాయములో ఏమంటాడు చెప్పండి? కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. కాలములను, సమయములను మార్చువాడు. పిల్లలారా, మన దేవుడు చూడండి, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఉపయోగించాల్సిన పదాలు, పరిశుద్ధ దేవుని ఎదుట ఆయనకు సంబోధించాల్సిన మాటలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, అది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అది చూడండి. ఆ తర్వాత మూడవది, ఆయన రాజులను తీసివేయేవాడు మరియు నియమించేవాడు. మూడవది. హల్లెలూయా.
హీ రిమూవ్స్ కింగ్స్ అండ్ రైజెస్ అప్ కింగ్స్. ఆయన రాజులను తొలగించువాడు మరియు నియమించువాడు. సౌలు రాజును దేవుడు ఏం చేశాడు చెప్పండి? బెన్యామీను గోత్రములో తన దృష్టికి అల్పుడిగా ఉన్నటువంటి సౌలు రాజుని, మరి ఇదిగోండి ఆ సామానులలో దాగుకునే మనస్తత్వం ఉన్నటువంటి వాడు, అయ్యా గాడిదలు కనబడట్లేదయ్యా వాటిని వెతుక్కురా అని తండ్రి చేత పంపబడినటువంటి వాడు ఒక చిన్న దాసుడిని వెంట పెట్టుకొని గాడిదలను వెతకటానికి వచ్చినటువంటి, ఇదిగో మరి ఒక ముద్దుల కుమారుడిగా తండ్రి యొద్ద పెరుగుతూ ఉన్నటువంటి, ఏ జ్ఞానము లేని ఒక అనామకుడిగా మన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి సౌలును ఇశ్రాయేలు సర్వజనులకు అతనిని సార్వభౌమునిగా దేవుడు చేయటానికి ఉద్దేశించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నియమిస్తాడు. నేను ఎట్లా చేయ అన్ని ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. సౌలుకి క్రొత్త మనసు, పాత మనసు తొలగించి రాజుకుండే మనసు కూడా అతనికి ఇచ్చాడు అభిషేకం ద్వారా. దేవునికి స్తోత్రం. కనుక ఆయన రాజులను తీసివేస్తాడు, నియమిస్తాడు. సౌలును నియమించాడు. తర్వాత ఏం చేశాడు? నీకు నీ తర్వాత నీ సంతానానికి ఇదిగో ఈ రాజ్యాన్ని ఆయన ఇవ్వాలని తలంచాడు, ఉద్దేశించాడు. కానీ అది ఆయన దృష్టికి ప్రతికూలముగా ఉన్నది. దేవుడు ఆ యొక్క ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. నీకంటే యోగ్యుడైనటువంటి వాడిని ఆయన కనుగొన్నాడు. తన చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదును ఆయన చూశాడు. ఇదిగో అతనికి ఇచ్చేశాడు. అయితే దాన్ని ఎవరు మార్చగలరు? దేవునికి స్తోత్రం. అయ్యా 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 అని ఇదిగో ఏదైనా మార్గం ఉంటుందని సౌలు వెనకాల ఆ మాట చెప్పినా కూడా పరిగెత్తుతా సౌలు సమూయేలు వస్త్రాన్ని ఏం చేశాడు చెప్పండి? పట్టుకున్నాడు. పట్టుకుంటే అది చిరిగింది. అది ఒక సూచన సమూయేలకి. ఇదిగో ఈరోజే నీ దగ్గర నుంచి నీ రాజ్యం తీసివేయబడింది. అది సూచన సమూయేలకి. ఆత్మదృష్టి కలిగినటువంటి వాడు సమూయేలు. సౌలుకి అది లేదు. సౌలంతా శరీర సంబంధమైన మనసుతోనే విషయాలు చూస్తున్నాడు, ప్రాధాన్యపడుతున్నాడు. ఆత్మదృష్టి లేదు. దేవుని చిత్తాన్ని అతడు చేయలేకపోయాడు. దేవుని చిత్తానికి అవిధేయుడయ్యాడు. దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించాడు, ఎలా ఉన్న తనని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు, ఇవన్నీ చూసిన వాడై దానికి తగినట్లుగా దేవునికి విధేయత చూపించలేకపోయాడు. దేవుణ్ణి స్తుతించలేకపోయాడు. దేవుని గణపరచలేకపోయాడు. దేవుడు మరలా ఎన్నో అవకాశాలు సౌలుకి ఇచ్చాడు. దేవుని పరీక్షలో ఎప్పుడు చూసినా ఫెయిల్ అయ్యాడు. దేవుడు తన తలంపును మార్చుకుంటాడు. కొన్నిసార్లు ఆయన మార్చుకుంటాడు, కొన్నిసార్లు మార్చుకోడు. ఇక కృప చూపిస్తానే అది ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలుకు దూరము చేసినట్లుగా దావీదుకి ఇదిగో అతనికి నా కృపను నేను దూరము చేయను. ఆయన రాజులను నియమించేవాడు, ఆయన తొలగించువాడు. అంతేకాదు, నాలుగవది, ఆయన జ్ఞానులకు జ్ఞానమును గ్రహించు వారికి వివేకాన్ని ఇచ్చేవాడు. హీ గివ్స్ విజ్డమ్ టు ది వైజ్ అండ్ నాలెడ్జ్ టు దోస్ హూ హ్యావ్ అండర్స్టాండింగ్. గ్రహించేటటువంటి వారికి ఆ గ్రహింపు శక్తిని ఆయన ఇస్తాడు. జ్ఞానులకు జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. పిల్లలారా, మరి సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, ఇచ్చాడు దేవుడు. దేవుని జ్ఞానాన్ని, గ్రహింపు శక్తి ఎక్కడెక్కడ ఎవరెవరు అడిగారో ప్రతి చోట ఆయన ఇచ్చాడు. ఐదవది, లోతైన మార్మిక విషయాలను తెలియచేసేవాడు. హీ రివీల్స్ డీప్ అండ్ సీక్రెట్ థింగ్స్. 22వ వచనం. హీ రివీల్స్ డీప్ అండ్ సీక్రెట్ థింగ్స్. ఆయన లోతైన మరియు మార్మికమైన విషయాలను ఆయన బయలుపరిచేటటువంటి వాడు. హీ నోస్ వాట్ ఈస్ ఇన్ ది డార్క్నెస్. చీకటిలో ఆయనకు తెలుసు ఏమున్నదో. చీకటిలో ఉన్నటువంటి విషయం ఆయనకు తెలుసు. చీకటిలో ఏమున్నదో ఆయనకు తెలుసు. వెలుగు ఆయనతో ఉంటుంది. అండ్ ద లైట్ డ్వెల్స్ విత్ హిమ్. చీకటిలో ఏముందో ఆయనకు తెలుసు, మరియు వెలుగు ఆయనతో ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి మాటలు ఈ మాటలు! వెలుగు అంతా ఆయనకు చెందింది. వెలుగు ఆయనతో ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడనే మాట. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు.
చీకటి, చీకటి యొక్క మర్మం ఎవరు చెప్పలేరు. చీకటి అంటే చీకటి నల్లగా ఉంటుంది. చీకటి ఏముందో చీకటిలో ఎవరు చెప్పలేరు. అది ఒక మర్మమైన విషయం. పాపము ఎలా కలిగింది ఎవరు చెప్పలేరు. అదొక మర్మమైన విషయం. కానీ మర్మములన్నీ ఆయనకు తెలుసు. చీకటిలో ఏముందో ఆయనకు తెలుసు. వెలుగు ఆయనతో ఉంది. చూడండి, దేవునిని స్తుతించడానికి ఈ 7 విషయాలను అతడు తీసుకొని ఆ యొక్క సంగతిని, ఆ కళను దానియేలుకు బయలుపరిచిన వెంటనే ఇదిగో ఈ సంగతులన్నింటినీ దేవునికి చెందినటువంటి, దేవునికి మాత్రమే చెందినటువంటి ఈ 7 విషయాలను మనకు బైబిల్లో రాయబడినవి, ఆ విషయాలను అతడు మరి ఇదిగోండి ఆయన ఉచ్చరిస్తూ, ఓ మా దేవా, అందరికీ జ్ఞానం ఇచ్చేవాడు, చీకట్లో నీకు ఏముందో నీకు తెలుసు, వెలుగు నీతో ఉంది, ఇదిగో అందరికీ తెలివిని వివేకాన్ని ఇచ్చేవాడివి, రాజులను తీసివేసేవాడివి, నియమించేవాడివి, నీకు స్తోత్రము కృతజ్ఞత, నీవే ఈ సంగతి మాకు బయలుపరిచావు. మరి ఎంతసేపు స్తుతించుంటాడో మనకి చెప్పలేము. దేవుని పిల్లలారా, చాలా ఎక్కువ టైం అయినా తీసుకొని ఉంటాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ఎప్పుడు? ఒక క్లిష్టమైన పరిస్థితిలో దేవునికి అతడు ప్రార్థించాడు. ఓ గొప్ప సంక్షోభం, ఓ గొప్ప అవసరత, అనేకుల ప్రాణాలను సంరక్షించాల్సిన ఒక అవసరత. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ అవసరతలో దేవుడు సాల్వేషన్, ఒక పరిష్కారాన్ని చూపించాడు. చూపించిన వెంటనే ఎగిరి గంతేసి గబగబా వెళ్ళిపోలేదు. దేవుణ్ణి స్తుతించటంలో, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుటలో అతడు నిలబడిన విధం. పిల్లలారా, కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లించుటలో క్రొత్త నిబంధనలో 10 మంది కుష్ఠరోగులను మనం చూస్తాం. ఎంతమంది తిరిగి వచ్చారండి? 10 మంది కుష్ఠరోగులు, యేసు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు, అయా ఇదిగో మమ్మల్ని కనికరించు అని దావీదు కుమారుడా అని ప్రభువును ప్రాధేయపడి అడిగారు. ఆయన ఏమన్నాడు చెప్పండి? మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులకు కనపరుచుకురండి. ఆయన మాట విని వారు వెళుతూ ఉండగా ఆ 10 మందికి స్వస్థత కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట విని 10 మంది ఆవురావురమంటే వెళ్తూ ఉన్నారు. ప్రభు చెప్పాడు కదా. వారు వెళుతూ ఉండగానే 10 మందికి మధ్యలోనే స్వస్థత కలిగిందంట. అయితే ఇదిగో ఆ 10 మందికి ఆ యొక్క దేహంలో మార్పు వచ్చేసేసింది. అయితే మరి వారిలో ఒకడు గొప్ప శబ్దంతో అక్కడి నుంచి ఏం చేశాడు చెప్పండి? దేవుని మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనను ఆరాధించాడు. ప్రభు అక్కడే నిలబడ్డా? అవును, అక్కడే నిలబడున్నాడు ఆయన. ఎందుకు? వారికి స్వస్థత కలుగుద్ది. దౌర్భాగ్యమైన వారి జీవితాలలో ఒక అద్భుతం జరుగుద్ది. అది వారు చూసుకొని ఆ మేలు వారు పొంది తిరిగి వచ్చి నన్ను ఆరాధిస్తారు. ఆ పిమ్మట వచ్చి వారి ఆరాధన నాకు సమర్పించాలి కదా. ఆయన అక్కడే నిలబడితే ఎంతమంది వచ్చారు చెప్పండి? ఒక్కడే వచ్చాడు. దేవుని మహిమపరచుటకు ఈ అన్యుడు తప్ప మిగిలిన 99 ఎక్కడ? 10 మంది శుద్ధులయ్యారు కదా. కానీ దేవుని మహిమపరచడానికి ఒక్కడే వచ్చాడేమిటి? మనుషులలో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే పరిధి ఇప్పటికీ ఇదే. ఆ గ్రాఫ్ అనేది ఇదిగో ఇప్పటికీ ఇదే. 10 మందికి ఒకరే సరిగా కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారిగా ఉన్నారా? అవును. అవసరత ఉన్నప్పుడే దేవుడు, అవసరత తీరిపోయిన తర్వాత మాకెందుకు దేవుడు? పిల్లలారా, దేవుని అవసరత మాకేంటి? మళ్ళీ ఏదైనా ఒక అవసరత, ఏదైనా ఒక భారం వచ్చి పడిపోతే అప్పుడు మళ్ళీ దేవుడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడాక ప్రార్థన మళ్ళీ ఆ సమస్య తొలగిపోతే ఏంటి చెప్పండి? అది అట్లా వెంటనే మరి ఎలాంటి అనుభవం అది కాదు పిల్లలారా. దేవుని కార్యాలను
దేవుని మేళ్లను ప్రార్థన చేసినప్పుడు ఆయన ద్వారా మనం పొందుతూ ఉండగా మన మనసులో బలమైన మార్పు కలగాలి. ఏంట్రా ఇది? మనుషులెవ్వరి ద్వారా జరగనటువంటి కార్యము దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే జరిగింది కదా. ఏంట్రా ఈ అద్భుతం? చిచ్చి, నేను ఇక మీదట నేను ఇలాంటి జీవితం జీవించకూడదు. దేవుని కొరకు నేను జీవించాలి. దేవుడు ఇలాంటి కార్యములు నా జీవితంలో చేయువాడై ఉండగా ఆయననే ఇక నేను ఆశ్రయించి ఆయన యొద్ద నేను ఉండాలి అనే విధంగా చూడండి, మన హృదయము మార్పు చెందాలి. దేవుని విషయమై పటిష్టపరచబడి ఆయన యందు మనం స్థిరులము కావాల్సిన దానికి బదులు చిల్లర మనస్తత్వాలుగా మారిపోతుంటే దాన్ని ఏమనాలి? చిల్లరగా అయిపోతావా? అవసరత ఉన్నప్పుడు, అవసరత తీరిన తర్వాత అనేక మంది కుటుంబాలు కట్టబడకపోవడానికి కారణం, అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదపు ప్రకాశింపకపోవటానికి కారణం. ఇదిగో అనేకులు ఇప్పటికీ ఎప్పటి నుంచో ఒకే స్థితిలో కుదించివేయబడిన జీవితాలుగా ఎందుకుంటున్నాయి అనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట యందు మరి అది పరీక్ష చేసుకోవాల్సిన విషయం. పిల్లలారా, ఎవరికి వారమే దేనైనా మనం అందరం కూడా దేవుని ద్వారా మనకు గొప్ప మేళ్ళు కలిగినప్పుడు, ఉపకారాలను మనం చూచినప్పుడు అందుకు తగినట్లుగా నీవు ఆయనను స్తుతించావా? నీ హృదయము తృప్తి పొందే విధముగా దేవుని పరిశుద్ధాత్మని ఎంతో ఆనందించే స్థాయిలో స్తుతి అర్పణ ఆయనకు నీవు సమర్పణ చేస్తున్నావా? ఆయనకు చల్లవేయాల్సిన కృతజ్ఞతార్పణలు ఎప్పటికప్పుడే చెల్లిస్తున్నావా? ఈరోజు దేవుడు మేలు చేసి రేపు చెల్లిస్తాడు కాదు పిల్లలారా, ఎప్పటికప్పుడే. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటికప్పుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే కృతజ్ఞత, తేటయైన కృతజ్ఞత గల హృదయము, అందువల్ల మనకు కలిగే మేలులు, ఆశీర్వాదం. చూడండి, నేను మరొక విషయాన్ని, ఇది ఇంకా కొంచెం డీప్గా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఇదే అధ్యాయము ఏమైంది? దేవుని స్తుతించాడు. అక్కడి నుంచి ఆర్యోకు అనే ఒక అధికారిని దానియేలు కలిశాడు. అయ్యా, నేను రాజుగారికి ఆయనకున్న సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళు. 25 నుంచి చూడండి, దేవుని వాక్యం చదువుదాం. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజసముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజసన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు దానియేలును అడుగగా దానియేలు రాజసముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను చెప్పచాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంచెదినములయందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమని మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగల వారయుండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. దేవునికి స్తోత్రం. చూడండి, 26లో ఒక ఆర్యోకు రాజుగారికి చెప్పారు, అయ్యా, మరి మీకున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తిని నేను తీసుకొని వచ్చాను. చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు దానియేలు. బెల్షాజర్ అనే పేరు కూడా అతనికి ఉంది. ఇదిగో అతను వచ్చాడు. అతడు మీ సమస్యకు సమాధానం చెప్పగలడంట. నిలబెట్టాడు. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టిన వెంటనే రాజు అడిగాడు, మరి నీవు ఏమడిగాడంటే, ఇదిగో బెల్తెషాజర్,
దానియేలు, నీవు సమర్థుడువేనా? నాకున్న ప్రశ్న, ఆ ప్రశ్నకి నువ్వు సమాధానము చెప్పగలవా? ఏంది, నువ్వు చెప్పగలవా? నాకున్నటువంటి ఆ సమస్య చెప్పు, ఏంటి? ఆ మాట అన్నాడు. నువ్వు సమర్థుడువా? చెప్పగలుగుతావా? చెప్పడానికి వచ్చావా? అయితే చెప్పు అన్నాడు. వెంటనే ఏమన్నాడంటే, దానియేలు, చెప్పగలవా? నువ్వు నాకున్న సమస్యను సమర్థుడువా? ఆర్ యు ఏబుల్? నువ్వు సమర్థుడువా? నీకు అంత సామర్థ్యం ఉందా? అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, రాజా, తమరు అడిగినటువంటి ప్రశ్న జ్ఞానులను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, వారందరినీ కూడా పిలిచి మీరు వారికి ఆ సమస్య ప్రశ్న వేశారు, మరి చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే, ఏ మనుషుడు కూడా, ఇదిగో మనుషుడనేవాడు ఇటువంటి ప్రశ్నకు జవాబు అనేది చెప్పలేడు. నువ్వు ఒక కళ కన్నావు, ఆ కళ మర్చిపోయావు. ఎవరు చెప్తారయ్యా? ఎవరికి తెలుసయ్యా అది? ఈ మనుషులే కాదు, మనుషులు అనేవాడు ఎంతమంది భూమి మీద పుట్టిన మనుషులు, వారు ఎవరైనా సరే, మనుషుడు అనేవాడు ఈ సంగతికి జవాబు చెప్పలేరు. నేను కూడా మనుషుడినే, నేను కూడా చెప్పలేను. నాకంటే ముందుగా జ్ఞానులు ఆ మాట ఎందుకన్నారంటే, అది వారు చెప్పింది అబద్ధం కాదు, నిజమే. వారు చెప్పలేరు, నేను చెప్పలేను. కానీ పరలోకమందు మర్మములను బయలుపరుచు దేవుడు ఒకడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట గొప్ప మాట. పిల్లలరా, ఇక్కడ తేటయైన కృతజ్ఞత గల హృదయము అనే దానిని మనం గ్రహిస్తాం. చూడండి, ఒకసారి నేను హెల్త్ కొంత అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటూ ఉంటాను. నాకు డౌట్ వచ్చినప్పుడల్లా గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరులో జనరల్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఆంటీ గారు ఉంది, మా అత్తగారి చెల్లెలు. ఆమె అక్కడ హెడ్ నర్స్గా పనిచేస్తుంది. ఆమెకు ఫోన్ చేస్తాను, ఆంటీ మీరు డ్యూటీలో ఉన్నారా? ఫోన్ చేస్తే ఉన్నాను కేది, సేవకులు కనుక ఆమెకు కొంత గౌరవిస్తుంది మమ్మల్ని. ఆమె అలాగా దేవుని సేవకులు అంటే రెస్పెక్ట్. ఉన్నాను కేది, వస్తావా ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అవునంటే రావాలనుకుంటున్నాను. ఏమో అందుబాటులో లేకపోతే ఒక 2 రోజులు నేను సెలవులో ఉన్నాను కేది, నేను కాల్ చేస్తాను అప్పుడు దిగా. అట్లా ఆంటీ ద్వారా నేను అక్కడ ఆ మెడికల్కి సంబంధించినటువంటిది జెన్యూన్గా ఉంటుంది, మంచి డాక్టర్స్ ఉంటారు, ఆమెకు తెలిసిన వాళ్ళు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మనం పెద్ద ఖర్చు పెట్టుకోలేము, అది మనకు అక్కడ అందుబాటు ఉంది. మా జయంతి లాగానే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకసారి ఇట్లాగే వెళ్ళాను. ట్రెడ్మిల్లర్ టీఎంటీ చెకప్ చేశారు, ఆ ట్రెడ్మిల్లర్ను నడిపించారు. నేను ఆంటీతో వెళ్ళాను. నాకంటే ముందు ఒక 2 పేషెంట్స్ని ట్రెడ్మిల్లర్ మీద నడిపిస్తున్నారు. వాళ్ళు షర్ట్ తీసేసి ఇక ఒక్కొక్కటి పడిపోతున్నారు ట్రెడ్మిల్లర్ మీద నడుస్తా, వాళ్ళ అవస్థలో. ఇక నేను కూడా అదే పేషెంట్ లెక్కలో వెళ్ళా లోపలికి. వాళ్ళు అంటున్నారు, ఏడమ్మా పేషెంట్ ఎక్కడ? నాకు ముందు ఆంటీ ఉంది. ఎంతమంది ఉన్నారాయా? ఈమె హెడ్ నర్స్ కదా, కొద్దిగా అథారిటీగా మాట్లాడుతుందండి. ఎంతమంది ఉన్నారు? ఇదిగో 2 ఉన్నారమ్మా. ఏంటి వచ్చారు? మా పేషెంట్ ఉన్నారు, చూపిద్దాం. ఏడమ్మా ఏడి? నేను వెనకాలే ఉన్నాను, నన్ను పేషెంట్ అనుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. మన ప్యాంటు షర్టు మన అవతారం చూసి ఏ డాక్టర్ గారు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అవును, నేను చెప్తున్నాను, ఇక్కడ ఉండండి. సరే, ఏడి పేషెంట్ ఏంటంటే ఈయనే అని చూపించి, ఈయన పేషెంట్ ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు.
సరే అయిపోయింది. నన్ను వాళ్ళు చెప్పారు, అక్కడ వాళ్ళు చెప్పినట్టు చేశాను. నాకు టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ తీసుకెళ్ళి డాక్టర్కి చూపించాం. మనం వచ్చేసాం. దేవుని కృప వాళ్ళంతా ఓకే పాస్టర్ గారు ఏం పర్వాలేదు వెళ్ళిపోండి, ఏం డౌట్ అవసరం లేదు. సరే అక్కడి నుంచి నేను బయటికి రావడానికి ఆంటీ నన్ను తీసుకుని వెళ్తుంది. అది మాట్లాడుకుంటాను. ఆమె వెనకాల వెళ్తున్నాం. ఆమె వెళ్తుంటే వెనకాల వస్తున్నాను. చాలామంది రోగులు గుంటూరు జనరల్ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్, ఎదురు వస్తున్నారు. వచ్చేవాడు నాకు నమస్తే చెప్తున్నారు. ఆమెకి నమస్తే అమ్మా, ఆయా నా నమస్తే అని చాలా గౌరవం చూపిస్తున్నారు. ఏం డాక్టర్ గారు అనుకుంటున్నారు. అప్పుడు నా మనసులో ఎలా ఉందంటే, ఏంటి అందరూ నన్ను ఏమనుకుంటున్నారు, నన్ను ఏదో పెద్ద మనిషి అనుకుంటున్నారు అనే తలంపులు. వాళ్ళు నమస్తే అండి నమస్తే అని పక్కకు జరుగుతా గౌరవిస్తా పోతుంటే మన నడక, మన స్టాచ్యూర్ అట్లా కనపడుతుందేమో. దేవునికి స్తోత్రం. పిల్లలారా, వీళ్ళెవరు ఎదురు వస్తుందంటే నాకులాగా వారు కూడా హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చిన పేషెంట్స్. వారు నేను ఒకటే. ఆ సంగతి వారికి తెలియదు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు, ఇంకెవరికి తెలుసు చెప్పండి? నాకు ముందుగా నడుస్తున్న ఆంటీ గారికి కూడా తెలుసు. పిల్లలారా, ఇక్కడ ఈ కళను చెప్పగలవా అని అంటే ఓ ఎస్ అని అనేస్తే ఏంటది చెప్పండి? ఓ ఎస్ ఎందుకు చెప్పలేదు? చెప్పడానికి వచ్చింది అనవచ్చుగా. వాళ్ళు వాళ్ళ కాదులే కానీ నేను చెప్తాను లేండి అనవచ్చుగా. వాళ్ళంతా సెకండ్ రకం జ్ఞానులండి, మనది ఫస్ట్ రకం. A1 జ్ఞానం మంది అని చెప్పొచ్చుగా. అందులో ఇదిగో నాకున్న సమస్యను పరిష్కరించడానికి సమర్థత నీకున్నదా అని అంటే ఉన్నది అని అనొచ్చు కదా. ఉన్నది రాజా అనొచ్చు కదా. ఏమన్నాడు చెప్పండి? రాజా, ఈ సంగతి మనుషుల వలన కాదు. మనుషులు ఎవ్వరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేరు. అయితే మీ సమస్యను పరిష్కరించేది పరలోకమందు మర్మములన్నింటినీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయనే మీ సమస్యను పరిష్కరిస్తాడు. నేను వచ్చాను అని అంటే ఇదిగో ఆయన ద్వారా మీ సమస్యను, ఆయన సహాయము ద్వారా నేను ఇదిగో ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చాను. ఇంకా ఎలాగంటే పూర్తిగా దేవుడే అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. ఇదే విధానం యోసేపు కూడా ఎక్కడ ఆదికాండంలో ఫరోతో చెప్తాడు. ఫరోకు వచ్చిన కళల విషయంలో సేమ్ అప్రోచ్. అది కూడా అదే విధానం. యోసేపు కూడా ఇదే మాటలు మాట్లాడతాడు. పరలోకమందున దేవుడు రాజుకు శుభమైన వర్తమానము దయచేయునుగాక, నేను కాదు. నాన్నగారికి ఒక ఆసక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదేంటంటే మన సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఒక ఆసక్తి మా నాన్నగారి ప్రత్యేకత. అది ఆ సేవకులందరికీ అది ఉండదు. ఎన్ని సంవత్సరాలు సేవలు మందిరాల్లోని విశ్వాసులు వెళ్తూ ఉన్నా ఆ వాక్యం చెప్పే బల దగ్గరికి ఎవరిని రాలేరు. కొన్ని ఫెలోషిప్స్ ఉన్నాయి, అసలు వాళ్ళు అస్సలు రాలేరు. నువ్వు వస్తావా మానుతావా అది నీ ఇష్టం. వాక్యం చెప్పే ఏరియాలోకి మాత్రం ఎవరిని కూడా. కానీ మా తండ్రి గారు ఏంటంటే అందరూ వాక్యం చెప్పాలరా అని ఏం చేస్తారు చెప్పండి? అయా అభిషేక్ రా వాక్యం చెప్పు, అయా కనకరాజు గారు వాక్యం చెప్పండి, అయా సుధాకర్ అన్న కాస్త వాక్యం చెప్పు,
వాకింగ్ చెప్పాయా? ఏంటి చెప్పవా? ప్రేమ గారు రండి వాకింగ్ చెప్పు, పాల్ గారు రండి వాకింగ్ చెప్పు, వినయ్ రా వాకింగ్ చెప్పు. వాడెవడో మన సాక్ష్యం చెప్పినాడు మా తర్వాత, ప్రశాంత్ వాకింగ్ చెప్పు. ఇంకా చూడండి, రూపం చూడడం, ఎత్తు చూడడం, గొంతు చూడడం, ఏం చూడడం, అరామరా లేకుండా మైక్ ఇచ్చేస్తూ ఉంటాడు మా నాన్న. ఇస్తే చెప్తూ ఉంటారు, మంచిదే. సేవకుడు ప్రమోట్ చేయాలి, నేర్పించాలి, దేవుని పిల్లలంతా పని చేయటం నేర్చుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి. కానీ ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఆ యొక్క పెద్ద సేవకుడు పని నేర్పించడానికి రా అని తాను ఆ స్థలం నుంచి తను తొలగి ఆ స్థలంలో తను నిలబెట్టి మాట్లాడు అని, ఎలాగ మాట్లాడాలి, అంశాలు ఎలా తీసుకోవాలి, ఇది కూడా మెసేజ్ స్ట్రక్చర్ కూడా చెప్పి దారి చూపించి, ఇట్లా ఇదంతా ఒక సేవకుడి ద్వారా ఇదిగోండి దేవుని పిల్లలు నేర్చుకొని పరిచర్య చేయాలి. ఇదంతా నిజమే, ఇదంతా జరగాలి, ఇదంతా మంచిదే, దేవుని చిత్తమే. కానీ నేర్చుకుంటున్నటువంటి పరిచారకులకు ఏముండాలి చెప్పండి? స్తోత్రం. నేను ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నానంటే అది ఎవరు చెప్పండి? మా సేవకులు, మా ఆత్మీయ తండ్రి మాకు ఆ విధమైన అవకాశం ఇచ్చి మాకు నేర్పించి, మరి ఆయన చెప్పగలిగిన స్థితి ఆయనకున్న, ఆయన పక్కన కూర్చొని మమ్మల్ని నిలబెట్టి ఇదిగో మాకన్నింటినీ నేర్పించి, ఇదిగో ఇక్కడే కాదు ఎక్కడైనా నిలబడి మాట్లాడగలిగిన ధైర్యవంతులుగా మమ్మల్ని ఆయన చేశాడు అనేటటువంటి అనుభవం ఉండాలిగా. అలా కాకుండా చూడండి, అహరోను గారి కంటే మేము గొప్పగా వాక్యం చెప్పగలం అని అనుకుంటే దాన్ని ఏమనాలి? హల్లెలూయా. ఏమవుతుందా? అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమైందా? నువ్వు మొత్తం వీళ్ళు మొత్తం ఆరోన్ గారి దగ్గర నేర్చుకొని మొత్తం దిద్ది అక్షరాభ్యాసం చేపించి పని చేయని ఆయన దేవుని మహిమ కొరకు నిలబడు అని అంటే నిలబడు, చెయ్యి, వెరీ గుడ్. ఇక్కడే కాదు, నీ బ్రతుకు దినములన్నిట పలు చోట్ల నీ ముక్కుల ఊపిరి ఉన్నంతకాలం ప్రభు కొరకు నీవు సాధనముగా వాడబడాలి అని కపటము లేని హృదయముతో సేవకుడు నీకు ఇచ్చిన ఆఫర్స్ని తీసుకో. ధన్యుడుగా మారావు. కానీ ఏముండాలి హృదయములో? నేను ఈ బోధించే కృపలో ఎంత అభివృద్ధి చెందినా నా ఆత్మీయ తండ్రి అహరోనుగా ఆయన ఎదుట నేను మాట్లాడుతున్నాను. పిల్లలారా, కాస్త వాక్యం చెప్పటం వస్తే ఆపలేకపోతున్నాం. ఈరోజు పెద్ద స్పీకర్స్ అయిపోయామని అనుకుంటున్నారు. అయ్యో పిల్లలారా, ఆరోన్ గారిది తప్పు కాదు అవకాశాలు ఇవ్వటం, ఇవ్వాలి, ఇంకా 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 ఇవ్వాలి. అభిషేక్ గారికి తమిళ్, ఆయన ఎవరో చెప్పండి, తమిళ్ ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఆయన వీడియోలు చూస్తూ ఉంటాను నేను గొల్లపూడిలో ఉన్నప్పటికీ. ప్రతి ఆదివారం ఎవరి పరిచయం మొత్తం చూస్తూ ఉంటాను నేను ఓపెన్ చేసి. మీరు చూసినట్టు నేను తప్పకుండా చూస్తాను. దేవునికి స్తోత్రం. పరిచర్య ఈరోజు పాటలు ఎవరు పాడారు, ఏం పాడారు, ఏం వాక్యం చెప్పారు, అంశాలు ఏంటి, ఎంతసేపు చెప్పారు, ఏం చెప్పారు, ఎలా చెప్తున్నారు, మొత్తం చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చూడాలి, చూడాల్సిన బాధ్యత మాకు ఉంది, ఉంటుంది. పిల్లలారా, ఈ రోజున శుద్ధ అంతఃకరణం అవసరం. శుద్ధ అంతఃకరణం. హెడ్ నర్స్ ఆంటీ వెనకాల నేను నడిచి వెళ్తుంటే అందరూ నన్ను డాక్టర్ అనుకొని నాకు నమస్కారం చేస్తున్నారని నేను అభిప్రాయపడి వారి నమస్కారాల వలన నమస్కారం పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. నేను ఎంత దూరం వెళ్తా? నేను
నన్ను నేను మనుషులు భ్రమింప చేస్తారు, నేను భ్రమపడకూడదు. వారు నమస్కారాలు పెడుతుంటే నేను ఒక పేషెంట్గా ఇక్కడికి వచ్చానని నేను అనుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలారా, ఇదిగో నాకు వచ్చిన కళ మరియు దాని భావము చెప్పే సమర్థత కలిగినవి ఇక్కడ నిలబడ్డావా? ఆ సమర్థత నీకు ఉన్నదా అనంటే ఉన్నదే అన్నా. ఏమన్నాడు చెప్పండి? నేనే కదయ్యా, అసలు ఏ మనుషుడు కూడా ఆ సమర్థత లేనివాడే. పరలోకమున్న దేవుడు ఆ సమర్థత కలిగినటువంటి వాడు. తమరికి ఆ దేవుడు బయలుపరుస్తాడు. అది నా ద్వారా కావచ్చు, నేను చెప్పినంత మాత్రాన అది నేను చెప్తున్నది కాదు. ఏ టు జెడ్ అంతా ఆయన వలనే. ఇక్కడ దేవునిని ఎంత చక్కగా ప్రజెంట్ చేశాడో చూడండి పిల్లలారా. దేవునిని ఎంత చక్కగా చూపించాడో చూడండి ఆ అన్యుడైనటువంటి రాజుకి. పిల్లలారా, ఈరోజు దేవుని పిల్లలు కృతజ్ఞత లేనివారైపోతున్నారు. కృతజ్ఞత లేనివారైపోతున్నారు. కొద్దిగా ఏదైనా విషయంలో ముందుకెళ్తున్నారంటే ఇక వాళ్ళని ఆపలేకపోతారు. అరే, ఇక్కడే నువ్వు పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే ఎదిగావు, అంతా ఇక్కడే నేర్చుకున్నావు, అంతా ఓనమాలంతా ఇక్కడే దిద్దావు. ఆరోన్ గారికి ఏం తెలియదు అన్నట్లుగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఇలాంటి మనస్తత్వాలు ఉంటే ఎలా బాగుపడతాయి జీవితాలు? ఆరోన్ గారికి సేవ చేయడం రాదు, ఏం తెలియదు, ఆయనకి వాక్యం తెలియదు, ఏం తెలియదు. ఎవరికి తెలుసు? మరి నీకు తెలుసా? అనుకో. ఇటువంటి సైకాలజీలో ఇలాంటి మనస్తత్వాల్లో మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటే ఇక అంతే సంగతులు, కుటుంబాల సంగతులు. మన కుటుంబాలు ఎలా పైకి లేవగలవు? నువ్వు నీకంటే ముందుగా ఉన్నటువంటి సేవకుల ద్వారా ప్రయోజనాన్ని పొంది కూడా ఏ ప్రయోజనాన్ని ఎవరి ద్వారా పొందావో ఆ విషయమై కృతజ్ఞత చూపకపోగా ఎలా మన కుటుంబాలు పైకి వస్తాయి? నేను ఎవరిని ఏమి చూడండి, కన్నింగ్గా లేకపోతే ఇంకా రకరకాలుగా లోపల పాడైపోయిన హృదయంతో మాట్లాడలేదు పిల్లలారా. నేను ట్రూత్ని చెప్తున్నాను, సత్యాన్ని చెప్తున్నాను. దేవుడు మనకు ఒక కృపావరాన్ని ఇస్తే అది మనలో పుట్టుక నుంచే ఉంది అని అనుకోవాలా, లేకపోతే దేవుడు ఇచ్చాడు అనుకోవాలా? చెప్పండి. దేవుడు ఇచ్చాడు, దేవుని కృప. నేను ఈరోజు ఈ స్థితిలో ఈ విధంగా ఉన్నానంటే అది దేవుని కృప, దేవుని మూలంగా కలిగింది. నేను నా స్థితి నాకు తెలుసు. ఇదిగో మాట్లాడటం రాని వ్యక్తిని, ఒక అజ్ఞానిని, చదువు లేనివాడిని, ఇదిగో అందరి చేత అవమానించబడిన వాడిని, తృణీకరించబడిన వాడిని, ఇదిగో ఈ స్థలంలో నేను నిలబడి మాట్లాడుతున్నాను ఏ రకమైన అర్హత లేని వాడిని, అలాంటి నన్ను ఈ స్థితిలో ఆయన నిలబెట్టాడు. ఆయనకే మహిమ అనే భావన ఉండాలిగా పిల్లలరా. కాస్తంత తెలివి రాగానే, కాస్తంత వెలిగింపు కలగగానే, కాస్తంత నిలబెట్టబడతంటే అయ్యో యేసయ్యా, నిలబెట్టిన వారిది తప్పు కాదు, నిలబడి ఎదుగుతున్నటువంటి వారు తమను తాము పరీక్ష చేసుకొని ఇదిగో ఇతరుల ద్వారా నువ్వు పొందింది ఎంత, నీదెంత బేరీజు వేసుకొని నీ అంతరంగాన్ని నీవే శుద్ధిగా ఉంచుకోవాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండమ్మా?
నీ పొరుగు సోదరుడు ద్వారా, నీ ప్రక్కనున్న సహోదరుని ద్వారా, ఆత్మీయ తండ్రి ద్వారా, ఆత్మీయ తల్లి ద్వారా, సంఘము ద్వారా, సహవాసము ద్వారా, దైవ గ్రంథం చదువుట ద్వారా, ప్రార్థనలో నీవు గంటల తరబడి ఆయన సన్నిధానములో ఉండటం వలన పొందింది ఎంత, నీ సొంత సామర్థ్యంతో నీకు సంబంధించింది ఎంత బేరీజి వేసుకొని చూడండి, ఎవరి ఎడల ఎలాంటి భావన నువ్వు వాస్తవముగా చూపాలో అది నీ శుద్ధాంతరంగముతో చేస్తూ ముందుకు వెళ్ళిన నాడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అందుకని యేసే ఉన్నాడంటే, కైసరుది కైసరుకు చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. ఎన్నోసార్లు నాన్నతో కూర్చొని వాక్యం మాట్లాడుతూ ఉంటాను. అయితే ఆయన నాతో ఎప్పుడు అంటూ ఉంటాడు, కేరీ వాక్యం, దేవుడు వాక్య కృప నీకు ఇచ్చాడు కేరీ అని అంటూ ఉంటాడు అనేక సార్లు. ఒకప్పుడు నేను కూడా అట్లాగే, దేవుడు నాకు వాక్యం చెప్పే కృప ఇచ్చాడంటే నాకంటే ఎక్కువగా ఎవడు వాక్యం చెప్పలేడు అని అనుకున్న హృదయమే. దేవుడు మాట్లాడాడు. నీకు ఎంత అనుభవం ఉన్నా, నీకు ఎంత వాక్యం చెప్పే కృప ఉన్నా, మీ నాన్న, మీ తండ్రి గారు ఆయన. స్తోత్రం. నీవు అనేవాడు ఉన్నావంటే మొత్తం ఎవరు చెప్పండి, ఆయనకంటే నువ్వు ముందుగా ఎప్పటికీ వెళ్ళలేవు. పిల్లలారా, మా నాన్న ద్వారానే, మా నాన్న విషయంలోనే కాదు, తండ్రి గారి విషయంలోనే కాదు, అసలు మనుషులందరి విషయంలో, సమస్తమైన విషయాలలో మన మనస్సు, మనదెంత, మన పొరుగు వారి నుంచి మనం పొందిందెంత బేరీజు వేసుకో, ఎవరిది వారికి చెల్లించు, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అంతేకాని అంత నాదే, అంత నాదే. ఇతరుల ద్వారా మనం పొంది కూడా పొందనట్లుగా ఉంటే మనం ఎలా ఆశీర్వదించబడతాం? ఇతరుల ద్వారా మనం పొంది అందుకు తగినటువంటి భావన, కృతజ్ఞత వారి ఎడల చూపించకుండా ముందుకు వెళ్ళిపోతే ఏమనాలి? ఎలా ఆశీర్వదించబడతాయి కుటుంబాలు? అందుకనే ఏమన్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. అమ్మ పిల్లలారా, నేను ఫైనల్గా అడుగుతున్నాను, నేను చెప్పింది అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? ఇక్కడ దానియేలు రాజు దగ్గర నిలబడ్డాడు. ఆ విషయం దానియేలుకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. కళ చెప్పేశాడు దేవుడు, భావం కూడా చెప్పేశాడు. అది అచ్చంగా అతని హృదయంలో గుర్తుండిపోయింది. అయినప్పటికీ నేను కాదు, మనుషులలో ఎవరు కూడా కాదు, దేవుడే. ఎంత అంటే నిక్కచ్చిగా దేవునిని చూపించాడంతే రాజుగారికి. నీకు నీ కళను చెప్పేది నేను కాదు, నేను ఒక నిమిత్త మాత్రుడునే, కానీ ఆ కళను చెప్పింది పరలోకమున్న దేవుడు. ఆ భావము కూడా చెప్తుంది ఆయనే. చూడండి, అక్కడ దేవునికి చెందాల్సిన మహిమ ఇదిగో అతనే పొందేసేసేయచ్చు. కానీ ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. దేవుడు దానియేలు ఎదురుగా లేడు, అక్కడ ఎవరు లేరు. రాజుగారు దానియేలే ఉంది, ఇంకెవరు లేరు వినేవాడు కూడా. ఓఎస్ చెప్పడానికి వచ్చాను రాజా, నేను ఏదైనా చెప్పగలను రాజా, ఇది నాకు వెనతో పెట్టిన విద్య రాజా. శుద్ధ అంతఃకరణం ఏ విషయంలో అంటే కృతజ్ఞత అంశంలో. తేట అయిన కృతజ్ఞత గల ఎవరి ద్వారా ఏదైనా ఒక మేలు మనం పొందితే, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎలాంటిదైనా మనం ఎప్పుడు మర్చిపోకూడదు పిల్లలారా. మనం దానికి సంబంధించిన కృతజ్ఞత ఏం చేయాలి చెప్పండి? చెల్లించొద్దా? కలిగి ఉండొద్దా?
మనం ఎవరి ద్వారా ఏ ప్రకాశం పొందాం, ఎవరి ద్వారా ఏ మేలు పొందాం, ఎవరి ద్వారా ఏ మార్గం మనకు చూపించబడింది, ఏ దారి మనకు చూపించబడింది, ఇదిగో ఏ విధంగా మన జీవితాలు వర్ధిల్లుతూ వచ్చినాయి, అభివృద్ధి పొందుతూ వచ్చినాయి, చరిత్ర అంతా మర్చిపోవటమేనా? చరిత్ర ఉంది. ఆ చరిత్రలో నువ్వు చెల్లించుకోవలసిన లెక్కలు కూడా ఉన్నాయి. చరిత్రలో మనం సరిగా ఉండాలి, మన లెక్కలు సరిగా ఉండాలి. ఒక దళారుడుగా, దళారితనంగా, ఒక దబాయింపుతో కూడిన వాడిగా నువ్వు ఉంటే, ఇదిగో అటువంటి ఓట్రీ చేసేసేటట్టుగా, లేకపోతే దబాయించి మాట్లాడేటి ఇది కాదు. ఇక అది చూడండి, ఎగబడేటట్టుగా కాదు. ముందే వెనక ఎవరు కూడా వారి హృదయాలను పాడు చేసుకోకూడదు. అందుకని ఏమంటాడంటే, నిన్ను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకోవాలి. మనల్ని ఎంచుకోవలసినంత వరకే స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఎంత ఎంచుకోవాలో అంతవరకే ఎంచుకో. అలా కాకుండా ఎక్కువగా ఎంచుకుంటున్నావు అనుకో, ఇక మోసపోయింది నీ హృదయం. వద్దు, అలాంటిది వద్దు. పిల్లలారా, చిన్న ప్రార్థనలో మనం చేద్దాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకోనండి. ఈరోజు దేవుణ్ణి ఈ మాట మనము అడుగుదాం. ఓ దేవా, తేట అయిన కృతజ్ఞత గల హృదయము నాకు దయచేయి. మనుషుల ఎడల, నీ ఎడల, మీ వాక్యము ఎడల, మీ సన్నిధిని ప్రార్థించే ప్రార్థనా పరిచయ ఎడల, సకల మనుషుల ఎడల శుద్ధ అంతఃకరణము నాకు దయచేయి. ఇదిగో, దేవునివి దేవునికి చెల్లించు, కైసరివి కైసరికి చెల్లించు. ఎవరికి చెల్లించవలసిన ధర్మాలు వారికి చెల్లించాలి అని మీరు ఆదేశించారు. పొంది కూడా పొందనట్టుగా ఉండేటటువంటి వికారమైన ఒక చీకటి, అంధకారం, కృతజ్ఞత లేని సాతాను సంబంధమైన అంతరంగం మాలో ఎవరు యందు ఉండకుండా సహాయం చేయండి. ప్రభు మీకు స్తోత్రం, ప్రభు మీకు వందనం. మీ పిల్లలను ఆశీర్వదించండి. కృతజ్ఞత లేనివారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సాయంకాలము మా అందరికీ కృతజ్ఞత గల హృదయము దయచే. నిండుగా మెండుగా మాకు కృతజ్ఞత గల హృదయము దయచే ప్రభు. మా ప్రభు మీకు స్తోత్రం. అపవాది అయిన సాతానుడు ఇదిగో మీ పిల్లలైన వారిని గర్వంతో నింపేసి, మరి ఇదిగోండి నాయన, వారు తలంచాల్సినటువంటి తలంపు కాకుండా మరో తలంపు వారిని తీసుకొచ్చి పెట్టి మోసగించి ఆశీర్వదించబడకుండా చేస్తున్నాడు. అటువంటి దుష్టుడిని గద్దించండి. మీ పిల్లలు శుద్ధ అంతఃకరణము, వారి అంతఃకరణాలను శుద్ధిగా తేటగా ఉంచుకోగలుగుటకు సహాయం చేయండి. ఎవరి ఎడల నిర్వర్తించాల్సిన ధర్మాలు, ఎవరికి చెల్లించవలసిన కృతజ్ఞత, ఇదిగో వారికి చెల్లించే విషయంలో మీ పిల్లలు ఇదిగో స్వచ్ఛమైన వారిగా ఉండటానికి సహాయం చేయండి. అందుమూలముగా వారి కుటుంబాల మీదకి, వారి జీవితాల మీదకి మీ ఆశీర్వాదమును రానివ్వు. ఓ మా ప్రభువా, ఆ యొక్క నెబుకద్నెజరు ఎదుట నిలబడిన దానియేలు, ఇదిగో మరి ఈ సంగతిని నువ్వు చెప్పటానికి సమర్థుడువా అని అడిగినప్పుడు, మరి నేను సమర్థుడినే అని చెప్పలేదు. దేవుడయ్యా సమర్థుడు, సమర్థుడు దేవుడు. ఆ సమర్థత ఉన్నవాడు దేవుడొక్కడేనయ్యా. ఇదిగో ఆ దేవుడే నన్ను పంపించాడు నీ దగ్గరికి అని ఏ విధంగా తన అంతరంగాన్ని శుద్ధిగా అక్కడ ఉంచుకున్నాడు, మిమ్మును చూపించాడు. స్తోత్రం. ఆ కళను బయలుపరిచింది నీవే గనక, దాని అర్థాన్ని కూడా బయలుపరిచింది మీరే గనక మిమ్మును చూపించాడు.
తన శక్తి ఎంతవరకు, తన సామర్థ్యం ఎంతవరకు అక్కడ అతను ఒప్పుకున్నాడు. ఓ మా ప్రభువా స్తోత్రం. మాలో నటనా జీవితాన్ని తీసుకొచ్చి పెట్టే సాతానుడిని గద్దించు. మమ్మును భ్రమింపచేసి మేమేదో వీరులము, గనులము, శూరులమైనట్లుగా అనుకునేటట్లుగా భ్రమపడి, ఇదిగో భ్రమపరిచి సిగ్గుపడేటట్టు చేసే సాతానుడు దుష్టుడిని గద్దించు. ఓ మా ప్రభా స్తోత్రం. అపవాది తంత్రములను ఎరుగని వాడము కాము. ఇదిగో మీకు స్తోత్ర. మీ పిల్లలంతా ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో కృతజ్ఞత వెంటనే సరిగా కలిగి ఉండేటటువంటి అనుభవంలో అభివృద్ధి పొందుదురుగాక. ఓ మా ప్రభా, వెంటనే కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ఎందు ఎవరికి సన్మానమో, ఎవరికి ఘనతో, ఎవరికి మెప్పో, ఎవరికి ఏమి చేయాలో వారి వారి ఎడల వారి ధర్మాలను నిర్వర్తించే విషయంలో శుద్ధమైన అంతఃకరణాలు కలిగిన వారిగా మీ పిల్లలంతా ఎదగటానికి సహాయం చేయండి. మా స్థితిని ఉన్నది ఉన్నట్లుగా మీదుట ఎప్పుడు ఒప్పుకునే అనుభవం మాకు దయచేయి. ఓ మా ప్రభా మీకు స్తోత్రం. మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించారో, మమ్మల్ని ఎంతగా దీవించారో, ఏ విధంగా ఉన్నటువంటి మమ్మల్ని ఏ విధంగా మార్చారో, మా చరిత్ర, ఇదిగో మా గత కాలపు అనుభవాలను ఇదిగో నిశితంగా మేము జ్ఞాపకము చేసుకున్న వారమై ఆ పరిస్థితులన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుటలో, మనుషులకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మీ పిల్లలందరినీ విస్తరింపచేయి. శుద్ధంతఃకరణం కావాలి నాయన. ఈ సాయంకాలం మాకు శుద్ధమైన అంతఃకరణాలు కావాలి, శుద్ధ హృదయాలు కావాలి ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ పిల్లలందరినీ మీ గొప్ప కృపా కనికరాలకు, స్వచ్ఛమైన హృదయాలు కలిగిన మీ పిల్లలుగా ఈ పిల్లలంతా అభివృద్ధి పొందే కృప వారికి దయచేయాలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. దేవుని పిల్లలారా, దయచేసి అందరూ కూడా 2వ అధ్యాయం చదువుకుని రండి. వచ్చే వారం ఇదిగోండి ఈ యొక్క కళలోనికి, ఈ సంగతుల్లోనికి మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా.